ఫిబ్రవరి 26వ తారీఖు ఎంతో శక్తివంతమైన మహాశివరాత్రి. కన్యా రాశి వారికి ఈ 2 పేరు గల స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. మీ పక్కన ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడండి. మీకు 100% ఇలానే జరగబోతుంది. అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9515466718. కన్యా రాశి వారు అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే చూస్తారు. ఈ రాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఇక ముందుగా వీరి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవన్నన్నా సరే, పై స్థాయిలో ఉన్నవన్నన్నా సరే, ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు. వీరు ఎప్పుడూ కూడా అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు. ఈ కన్యా రాశికి చెందినవారు ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, దిశుభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ రాశి జన్మించి వారు ఎక్కువగా పొడవుగా గాక, ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, అలానే వెడల్పునైనటువంటి భుజాలు ఉంటాయి. వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. ఈ కన్యా రాశి జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు. ఎక్కువగా భౌతిక విషయాల మీదనే దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందు 10 సార్లు ఆలోచనలు చేస్తారు. పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందని బేరీజు వేస్తారు. అలాగే వీరు అన్నీ ఆలోచించాకనే పని ప్రారంభిస్తారు. ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది. కన్యా రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది చూస్తారు. వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రులు గూర్చి చెడుగా తలుచుట, వారిపైన వారే జాలిపడేట అన్న లక్షణాలు వీరికి ఉంటాయి. జన్మ వీరికి బాగుంటుందనే చెప్పవచ్చు. జన్మ స్మర్థం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయముగా కలుసుకున్నట్టు వీరికి సిగ్గు ఉన్న పరిస్థితిని కూడా నిసిగ్గుగా చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతను ఎత్తున ఎత్తుకుని చిరకాలం బాధపడతారు. కన్యా రాశి వారు వచ్చిన అవకాశం ఏదైనానో దానిని వదలక సద్వినియోగం చేసుకున్న గుణం వీరికి కలదు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించి అన్ని రంగంలో వీరు బాగా రాణిస్తారు. లిపికి సంబంధించి విద్యా విధానం టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచన, దాలరీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధనశాలలో, బ్యాంకులు, కోశాగారములు, సహకార శాఖల్లో వీరు సాధారణంగా రాణిస్తారు.
కన్యా రాశి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష ఎక్కువగా ఉంటుంది. భార్య బిడ్డలు వదిలి ఎక్కువ కాలం వేరే ఊర్లో ఉండలేరు. చిన్నతనంలో ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా కలదు. ఈ రాశిలో తమ జీవిత పర్యంత స్త్రీలకు సహాయపడటంలో వీరికి సరిపోవును. ఈ రాశి జన్మిన స్త్రీలు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయటంలో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకోగల గడిసరితనము ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్ననుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎప్పటి నుంచో అంటే మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారని చెప్పాలి. కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. అలానే ఇక కన్యా రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే చాలా బాగుంటుంది. వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. వీరికైతే ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి. ఈ రాశి నుంచి శనిదేవుడు 6వ స్థానం నుంచి 7వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. ఈ సమయంలో కన్యా రాశి పోటీ రంగాల్లో మెరుగ్గా బాగా రాణిస్తారు. వీరు పెండింగ్ పనులు పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. మరోవైపు గురుడు 9వ స్థానంలో ఉండటం వల్ల మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు కొత్త సంబంధాలు సైతం ఏర్పరచుకుంటారు. మీకు అనేక రంగాల్లో ప్రశంసలు లభిస్తాయి. ఈ కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. వీరికైతే కెరీర్ పరంగా చూసినట్లయితే కెరీర్ పరంగా విజయం సాధించే అవకాశం ఉంది. మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. మీరు చేసే పనులన్నింటిలో విజయం సాధిస్తారు. మీకు ఏంటంటే కొంచెం కొన్ని నెలల తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. కొత్త ఏడాదిలో కన్యా రాశి వారు వ్యాపారాలకు వీరికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఏడాది మొదట్లో మీరు అనేక విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. గురుడు శని అనుకూల స్థానాల్లో ఉండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు. మీకు సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. కేతువు మీకు కేతువు ఇదే రాశిలో, రాహువు 7వ స్థానంలో ఉండే సమయంలో ఎలాంటి వ్యాపారాలు చేయకండి. ఎవరిని కూడా గుడ్డిగా అయితే నమ్మొద్దు. కొంచెం ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మిగతా అదంతా కూడా మంచిగా జరుగుతుంది. కన్యా రాశి సంబంధాల్లో చాలా ఓపికగా ఉండాలి. అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు. మీకు కొంచెం శనిదేవుడు 7వ స్థానంలో ప్రవేశించిన తర్వాత మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. మీ జీవిత భాగస్వామి అపార్థాలు పెరగడం ప్రారంభమవుతుంది. అయితే మీ వైవాహిక జీవితానికి బలోపేతం చేయడానికి గురుగ్రహం సహాయపడుతుంది. ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు కూడా ఇప్పుడు అంతా కూడా మంచిగా జరుగుతుంది. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. విద్యార్థుల గురించి ఏమాత్రం కూడా ఆలోచించకండి. మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. ఇక ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే వీరికి చాలా బాగుంటుంది. ఓకే అండి, చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.